servants of this country, servants of the people. We are serving to ensure the democracy gets strengthened more. इस बार जो है क्या कह सकते हैं कि ये चुनाव आपके लिए काफी महत्वपूर्ण और मेहनत वाला भी रहा, क्योंकि ऑपोजिशन स्ट्रांग दिख रहा है। हर इलेक्शन में मेहनत करना पड़ता है, लेकिन ये बार ज्यादा चाहिए। ये बार से क्या मतलब, ये बार देखिए, मैं 94 का जब इलेक्शन लड़ा था उस वक्त मेरी सेकंड लार्जेस्ट कॉन्स्टिट्यूंसी थी उस वक्त के आंध्र प्रदेश में। और అసదుద్దీన్ ఓవైసీ వస్తా ఉన్నారు, మీడియా కూడా అలర్ట్ అయింది, పోలీస్ కూడా అలర్ట్ అయి ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కోసం ప్రస్తుతం మీడియా అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే అసద్ ఏది మాట్లాడినా జాతీయ వ్యాప్తంగా తీవ్ర సెన్సేషన్లు అవుతా ఉంది కాబట్టి అసద్ రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అసద్ ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉన్నారు. జీ తెలుగు, జీ న్యూస్ స్క్రీన్ పైన అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సమేతంగా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రస్తుతం పొట్టేపల్లి సెయింట్ ఫయాజ్ హై స్కూల్ కి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అసదుద్దీన్ ఓవైసీ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేయడానికి చేరుకున్నారు. మరికొన్ని క్షణాల్లో సెయింట్ ఫయాజ్ హై స్కూల్లోకి వెళ్లి కుటుంబ సభ్యుల సమేతంగా ఓటు వేసి తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం కొంత లేట్ అయినా అసదుద్దీన్ ఓవైసీ 8 లోపే ఇక్కడికి చేరుకొని ఫ్యామిలీ సమేతంగా అందరూ కూడా కలిసి పోలింగ్ స్టేషన్ లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ లోకి అసదుద్దీన్ ఓవైసీ వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అసదుద్దీన్ లోపలికి వెళ్లిన తర్వాత గేట్లన్నీ కూడా ఇక్కడ లాక్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతను ఓటింగ్ ప్రాసెస్ ముగిసేంత వరకు కూడా పోలీసులు ఈ చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అతను వెంట సిఆర్పీఎఫ్, సెంట్రల్ ఫోర్స్ సహా సెక్యూరిటీ నడుమ అసదుద్దీన్ ఓవైసీ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. స్క్రీన్ పైన కనబడతా ఉంది అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్తా ఉన్నటువంటి దృశ్యాలు. ప్రస్తుతం పోలీస్ ఫోర్స్ అంతా కూడా అప్రమత్తమైంది. పోలీస్ ఫోర్స్ అంతా కూడా డిప్లాయ్ అయ్యి అక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. రైట్, రావాల్సినటువంటి వ్యక్తి వచ్చాడు. రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఓటు వినియోగం ప్రాసెస్ ఎలా ఉంటుంది, కుటుంబ సమేతంగా వస్తాడా, సింగిల్ గా వస్తాడా, ఓటు హక్కు వినియోగ టైం తర్వాత అసదుద్దీన్ దేశ రాజకీయాలపైన ఏం మాట్లాడుతూ ప్రస్తుతం తన అపోనెంట్ స్ట్రాంగ్ పర్సన్ గా ఉన్నటువంటి మాధవీలత పైన ఏం మాట్లాడతాడు అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. అది మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మన ప్రతినిధి రెహనా కూడా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఓల్డ్ సిటీ ఈ వైపు ఏదైతే శాస్త్రీపురం అసదుద్దీన్ ఓవైసీ ఇంటి నుంచి కూడా మొదలుకొని ఈ పోలింగ్ స్టేషన్ వరకు కూడా ఏ రకంగా ఉంది ఇక్కడ ప్రాసెస్ అనే దానిపై కూడా రెహనాతో కూడా మాట్లాడిద్దాం. ఓవైసీ ఇప్పుడే చూశారు మీరు, అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడ వచ్చారు. ఫ్యామిలీతో కలిసి వచ్చారు. దేశ ప్రజలందరూ